చిలక ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. ముందుగా అందరికీ జై తెలంగాణ. ఇక్కడ కవితక్క గారు చేపట్టిన నిర్వాహదిక నిరసన కార్యక్రమానికి 3 రోజులుగా మద్దతు ప్రకటిస్తున్న ప్రతి ఒక్క గుండెకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాతో పాటు కవితక్క గారితో పాటు ఇదే వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని మాతో పాటు వెన్నుదన్నుగా నిలిచి సహకరిస్తున్న విశారదన్ గారికి వారి కార్యకర్తలకు కూడా మేము శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఉదయమే మాకు తెలిసింది విశారదన్ గారి పిఏను ప్రవీణ్ మహారాజ్ గారిని ఖమ్మం పోలీసులు అత్యంత దారుణంగా హింసిస్తే 2 కాళ్ళు కూడా పడిపోయినాయి. ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. మేము మరొక్కసారి ఖమ్మం పోలీసులకు హెచ్చరిస్తున్నాం, మీ జాగలు గుంజుకోవడానికో, మీ అయ్యల జాగలు గుంజుకోవడానికో, మీ తాతల జాగలు గుంజుకోవడానికో మేము అక్కడికి దౌర్జన్యానికి రాలేదు. వెలుగుమట్ల బాధితుల భూములను వాళ్ళ జాగలను గుంజుకున్నందుకు తిరిగి ఇవ్వడానికి మాత్రమే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడానికి వచ్చినామనేది మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఇక ఒకటి చెప్పవలసి వస్తే, ఈ 10 ఏళ్లుగా తెలంగాణకు ఏదో తక్కువైంది. మాలాంటి వాళ్ళకు కూడా అర్థం కాకపోయేది ఏం తక్కువైంది అని. ఏం తక్కువైందంటే నికార్సైన ప్రతిపక్షం తక్కువైంది. కవితక్క రూపంలో ఇప్పుడు నికార్సైన ఒక ప్రతిపక్షం మనకు కనిపిస్తున్నది. ఒక కొత్త ఆశ కనిపిస్తున్నది. 10 ఏళ్ల తెలంగాణ తరువాత ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎట్లా నిర్మించాలని ఒక దిశ దశ లేని క్రమంలో ప్రతిపక్ష నాయకులు వారికి వారు మేము ప్రభుత్వాలను ఎదిరించగలమా అని ఒక నిస్సాయుధ స్థితిలో ఉన్న క్రమంలో 10 సంవత్సరాల తరువాత ఒక మహిళా రూపంలో కవితక్క గారి రూపంలో తెలంగాణకు ఒక అద్భుతమైన నాయకత్వం కనిపిస్తున్నదని నేను ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నా. 300 ఏళ్ల క్రితం రాణి రుద్రమ్మదేవి గారి రూపంలో ఈ తెలంగాణలో ఒక గొప్ప మహిళా నాయకత్వం ఉండేది. ఇప్పుడు 300 ఏళ్ల తరువాత కవితక్క గారి రూపంలో మన తెలంగాణకు మరొక అద్భుతమైన నాయకత్వం దొరకబోతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ అన్ని పేపర్లు చదివిన నేను పొద్దున నాకు ఒక చిన్న బాధ అనిపించింది. దయచేసి తెలంగాణలో ఉన్న ప్రింట్ మీడియా యజమానులకు కావచ్చు, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు కావచ్చు, దయచేసి మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మా మీద కోపంతోనో లేకపోతే ప్రభుత్వానికి భయపడో దయచేసి ఈ ఉద్యమాన్ని కనుమరుగు చేయొద్దని నేను కోరుకుంటున్నా. దయచేసి మీ పేపర్లలో 3 రోజులుగా అందరం తినొచ్చినాంగా, మనం టిఫిన్ అదోటి ఇదోటి తినొచ్చినాంగా. నేను కూడా తినొచ్చిన, ఎందుకంటే 3 రోజులుగా నాకు నిద్ర లేదు, ఏం లేదు, తినొచ్చిన, చెప్పడానికి భయం ఏం లేదు. కానీ 3 రోజులుగా నీళ్లు ముట్టకుండా ఇక్కడ కవితక్క గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. పోలీసులు అత్యంత కర్కశంగా మమ్మల్ని ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంచి మమ్మల్ని అందరినీ నెట్టేసి మహిళని చూడకుండా అత్యంత కిరాతకంగా కవితక్క గారిని ఇక్కడికి షిఫ్ట్ చేసింది. అయినా కూడా ఈ ఉద్యమం సాగుతూనే ఉన్నది. కాబట్టి ఇలాంటి ఉద్యమాన్ని దయచేసి మా ప్రింట్ మీడియా సహోదరులు పెద్ద మనసు చేసుకొని మాకు ఈ వార్తను మీరు కవర్ చేయాలి. పైగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా చెప్తున్నాం, మీ మీద ఆంక్షలు ఉంటాయి మాకు తెలుసు, మేము కూడా మీడియాలోనే చేసి వచ్చినాం. కానీ దయచేసి 1200 మంది కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాల పరిస్థితి ఆ అంబేద్కర్ భవన్ లో ఎలాగ ఉందో ఒకసారి మీరు చూసి వాళ్ళ గోసలను మా ఆత్మగా మేము స్వీకరించి మా శరీరాల్లోకి తీసుకొని, ముఖ్యంగా మా నాయకురాలు కవితక్క గారు తన బాధగా ఇక్కడ 3 రోజులుగా నిరాహార దీక్షలో
కూర్చున్నారు. కాబట్టి మీరు కాస్త ఈ ఉద్యమాన్ని ఈ తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రభుత్వాలకు తెలియజేయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇరాన్ యుద్ధం జరుగుతుంది, మీరు అందరూ చూస్తున్నారు కదా. ఇట్లనే మహిళల మీద తీవ్రమైన ఆంక్షలు ఉన్నందుకు అక్కడ ఒక కమైని అనే ఒక నియంతని ఖతం చేసి పారేసిండు. ఇక్కడ మన తెలంగాణలో ఒక నీచ్ కమీనేగాడు ఉన్నాడు. ఈ నీచ్ కమీనేగానికి ఈ తెలంగాణ ప్రజలకు ఎట్లా బాగు చేయాలి, వీళ్ళని ఎట్లా అభివృద్ధి పరచాలి అనే దానికంటే ఈ కమీనేగానికి ఏం తెలుస్తుందంటే ఎట్లా కూర్చాలి, తెల్లారులెత్తే ఎవల కొంపలని ఇప్పుడు పెట్టాలి, తెల్లారులెత్తే ఎవల గుడిసెలు కూర్చాలి అని ఈ కమీనేగాడు పని పెట్టుకున్నాడు. ఈ కమీనేగాడు ఏమంటాడు, ఎక్కడ జాగా కనబడితే ఎక్కడ పేదోళ్ళు ఉంటే ఆ భూములకు ఏమన్నా విలువలు ఉన్నాయా లేవా తెలుసుకోపోర్రి అంటాడు. అయ్యా ఈ భూముల విలువ పెరిగింది, చలో ఈ గూడ్చలు కూడా బీకుర్రి, ఇవి మనయే అంటాడు వాడు. నేనేమంటున్నా అంటే వెలుగుమట్లలో 1200 మంది బాధితులు ఉన్నారని అంటాను. సరే, ఒక మాటగా మేము అటు ఇటు చెప్తున్నప్పటికీ సరిగ్గా ఎంతమంది బాధితులు ఉన్నారో మీరు లెక్క తీయండి. 3 రోజులు దీక్ష చేస్తేనే నీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. పైగా ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తానంటే మేము పోయి రాగానే 300 మందికి టోకెన్లు ఇచ్చిందంటాను. సిగ్గు లేదు మీకు ఈ మాట చెప్పుకోవడానికి? ఓ మహిళా నాయకురాలు 8 గంటల పాటు యుద్ధం చేస్తే ఆ యుద్ధం తాకిడికి తట్టుకోలేక ప్రభుత్వం హుటాహుటిన నిన్న మధ్యాహ్నం మీటింగ్ అరేంజ్ చేసి మంత్రులకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చి 300 మందికి టోకెన్లు పంచుతున్నట్టు చెప్పింది. ఇది ఎవరి ఘనత? ఎవరి ఘనత ఇది? కవితక్క ఘనత ఇది. కవితక్క సైన్యం ఘనత ఇది. కవితక్కకు సహకరిస్తున్న డిఎస్పీ విశారదన్ మహారాజ్ గారి ఘనత ఇది. సంయుక్తంగా చేస్తున్న యుద్ధం ఘనత ఇది. సందిట్లో సాడేమి ఎలాగా వచ్చి మీరు ఏం చేసిండ్రు? సోప్ టాప్లకు పోయిన్లు, అందరికి నమస్తే పెట్టిండ్లు, తెల్లారి వరకు ఇంట్లో పడ్డారు. మంచిగా టిఫిన్లు చేసిండ్రు, అన్నం తిన్నారు, ఏసీ రూములలో వండుకున్నారు. కానీ కవితక్క గారు 3 రోజులుగా నీళ్లు ముట్టకుండా, అన్నం ముట్టకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే నిన్న కౌంటర్లు ఓపెన్ చేసి 311 మందికి మేము టోకెన్లు ఇస్తామని చెప్తా అంటే ఓ పెద్ద మనిషి అంటాడు, ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనిషి, మా వల్లనే ఇది, మా ఘనతే, వెలుగుమట్ల బాధితులకు మా ఘనత వల్లే 311 టోకెన్లు వచ్చినాయి అంటాను. మీ వల్ల కాదు సన్యాసులారా, మా వల్ల వచ్చినాయి, మా నాయకురాలు వల్ల వచ్చినాయి, మా నాయకురాలు పోరాటం వల్ల వచ్చినాయి. మా నాయకురాలు తిండి తిప్పలు మానేసి ప్రజల కోసం 3 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఈ ప్రభుత్వానికి ముచ్చెమటలు బట్టి 300 టోకెన్లు ఇప్పించినాం. ఇప్పుడు ఏమంటున్నామంటే 300 కాదు 1200 ఇప్పిస్తాం, 1200 ఇప్పిస్తాం బరాబర్. ఇంకా నేనేమంటాండి ఈ పెద్ద మనిషి, 300 టోకెన్లు ఇచ్చినాం, 75 గజాలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మిస్తామంటాం. సరే, మంచి ఆలోచనకే వస్తాను. మా సెగ నీకు గట్టిగానే జరిగింది, మా కవితక్క గారు పెట్టిన సెగ మీ ప్రభుత్వానికి గట్టిగానే జరిగింది కాబట్టి మీరు ఇస్తాను. మేమేమంటున్నాం, 75 గజాలతో పాటు నువ్వు ఎన్నేళ్లలో ఇల్లు కట్టిస్తావో ఆ లెక్క కూడా చెప్పాలి. దుర్మార్గుడా, ఎప్పుడు ఇల్లు కట్టిస్తావు? ఆ ఇల్లు కట్టించే వరకు వాళ్ళను ఇంకెక్కడన్నా రెంట్ కుస్తే ఆ రెంట్ బాధ్యతలు కూడా నువ్వే తీసుకోవాలి, వాళ్ళ తిండి ఖర్చులు కూడా నువ్వే భరించాలి. వాళ్ళకు 3 నెలల 4 నెలల ఒక అవకాశం ఇచ్చి ఆ 4 నెలల పాటు వాళ్ళ తిండి ఖర్చులు, వాళ్ళ రూమ్ రెంట్లు అన్ని ప్రభుత్వమే భరించాలని మరొకసారి మేము తెలియజేస్తూ లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం. 3 రోజులు గడిచింది, 24 గంటల్లో నువ్వు ఊహించని పరిణామం జరుగుతుంది. అది జరగక ముందే నీ ప్రభుత్వం దిగి వచ్చి టేకుమట్ల బాధితులకు చేతులలో పట్టాలు పెట్టి వాళ్ళ ఇంట్లో ముగ్గులు పోయాలని మరొకసారి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కవితక్క.